हाई वेलकम टू एसआर मीडिया। ఏడవ గ్యారంటీ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి। ఏడో గ్యారంటీ కింద ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి। 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు చారిత్రక గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి నియామక పత్రాలు అందించిందని తెలిపారు। అలాగే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నిర్వహించామని తెలిపారు। అలాగే వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచామని చెప్పుకొచ్చారు। మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తాము పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు। యువత చెప్పుడు మాటలు విని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు రేవంత్ రెడ్డి। పెద్దన్నగా మీ అందరికీ అండగా ఉంటానని యువతకు హామీ ఇచ్చారు। తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ 3న నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యం పొందారని అన్నారు। గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు రేవంత్ రెడ్డి। ఇక రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అమలు చేస్తున్నట్లు తెలిపారు। ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ని త్వరలోనే ప్రారంభించనున్నారు తెలిపారు। అలాగే త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి। ఇంకా ఇప్పటి వరకు 2 విడతల్లో రైతు రుణమాఫీ చేశామని, రుణమాఫీ కాని రైతులు నిరుత్సాహపడవద్దని అన్నారు। వారందరి కోసం త్వరలోనే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు। ఇదిలా ఉంటే రేవంత్ మాట్లాడుతూ హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు। నీకు నీ మామలా సిగ్గు లేదన్నారు। నీకు సిగ్గు ఉంటే రాజీనామా చెయ్యి అన్నారు। హరీష్ రావు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని అన్నారు। ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి, నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా।